హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టమోటా రసాన్ని నెల్లూరు స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇలా గనక మీరు రసం చేసుకొని తిన్నారంటే మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు ఇలాంటి రసమే కావాలని అడుగుతారు. ఇప్పుడు మనం రసం ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 1/2 కిలో టమోటాలను ఇలా కట్ చేసి వేసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిపోయింది కదా, అవి చల్లారాక మనం మెత్తగా మ్యాష్ చేసుకొని ఈ చెత్త మొత్తం పడకుండా ఇలా రసాన్ని పిండుకోవాలి. పిండేసుకున్నాం కదా, వాటర్ ఎంత పోసుకోవాలో సరిపడంత వాటర్ పోసుకొని ఇప్పుడు రసం మసాలా చూద్దాం. కొంచెం మిరియాలు, 2 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలని కూడా వేసుకోండి. మొత్తాన్ని ఇలా కచాబిచాగా మిక్సీ పట్టుకున్నాం. కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక తెల్లగడ్డని వేసుకొని ఊరికినే అలా మిక్సీ పట్టాలి, మెత్తగా పట్టకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఒక 4-5 ఎండుమిర్చిని వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న రసం మసాలాని వేసేసి కొంచెం ఫ్రై చేసుకుంటే ఇంగువ పొడి వేసుకోవాలి. ఇంగువ పొడి వేయడం ద్వారా మంచి ఫ్లేవరు, మంచి స్మెల్, మంచి టేస్ట్ వస్తుంది. చిటికెడు పసుపును కూడా వేసుకొని మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న రసాన్ని వేసేసి పైనుంచి కొంచెం కరివేపాకు, మీ రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన రసం అనేది రెడీ అయిపోతుంది. రసాన్ని ఇప్పుడు కాసేపు మరిగించుకుందాము. చూసారా, రసం రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.